ఇది నా ఎక్స్క్లూజివ్ చిట్టా మీకోసం. ఒక పెద్ద నినాదం వినిపించింది. మోదీ నీ బొందలుగడ్డ దవ్వుతున్నారు దేశంలో ప్రజలు, నిన్ను బొందబెట్ట నీకే అని చెప్పి. ఈ స్లోగన్లు ఏడు వినిపిస్తాయి ఫ్రెండ్స్? కాంగ్రెస్ ర్యాలీలు వినిపిస్తాయి. ఆయనని బొందలగడ్డలలో పెట్టరు, ఆయనని కాలుస్తారు. నేనేం అడుగుతున్నా అంటే, మీ తాతలు సావలే, మీ అయ్యలు జావలే, నువ్వు జావవా, నీ అయ్యలు జావరా, నీ పిల్లలు జావరా? మోదీకి క్లారిటీ ఉన్నది ఆయన అంత్యక్రియలు ఎట్లయితే అని అనేది. మీ జాతి గాంధీలకు ఉన్నాయా? ప్రియాంక వాడ్రా గారు మాట్లాడుకుంటే ఏమని మాట్లాడతారనంటే, వాళ్ళకు మాకు సంబంధం లేదని అంటారు. మేడం ఐసా కైసే బోల్ సక్తేవా? ఈ మాట మాట్లాడింది ఎవరో కాదు, జైపూర్ అధ్యక్ష. ఇంకొక ఆమె మెడల కాంగ్రెస్ దండ వేసుకొని మే కాంగ్రెస్ పార్టీ కా సచివ్ హూ అని చెప్పింది. లేదా వాళ్ళని మీరు కిరాయికి తీసుకొచ్చిండ్రా? ఒక ప్రధానమంత్రి సాగు కోరుకునేటోళ్ళు మీ సావులు గాను, మీ ఇంట్లో పీనుగులు వెళ్ళా ఇట్లా తిడుతున్నాను శాపనాలు. అరే ఆడు ఎంత దుష్మన్ అయినా ఆడు బతుకుండాలని అనుకుంటాం కదా, అసలు దేశంలో పుట్టినాం కదరా మనం. అయినా ప్రియాంకజీ, రాహుల్జీ, ఇది మీరు చేయొచ్చు. మన్రేగా ప్రోగ్రాంలో గుంతలు కొట్టే ప్రోగ్రామే కదా మీరు చేసేది. మీ బొందలగడ్డలు దోకొని పెట్టుకోవచ్చు ముందే. మన్రేగా కింద పైసలు ఇస్తామని చెప్పురు మళ్ళీ. మన్రేగా ప్రోగ్రామే ఇది కూడా. రాహుల్ గాంధీ వచ్చిండు రామ్లీలా మైదాన్లో వచ్చి, ఈ పొల్యూషన్ కనిపిస్తుందా మీకు అంతా? ఈ పొల్యూషన్ దేనివల్ల వస్తుంది? అది ఓట్ చోరీ వల్ల వస్తుంది. అమ్మని అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నావు? క్యా బోల్నా చాతేవో అని ఒక మెమ్మే ఉంటుంది. బోల్నా క్యా చాతేవో. దాని తర్వాత ఇంకొక మన బావు ఉంటాడు, ఖతం నైవా రుక్ జరా అవి బతాతావు మీరు రుక్ జరా. ఇప్పుడు వస్తుంది. ఇది నా ఎక్స్క్లూజివ్ చిట్టా మీకోసం. రామ్లీలా మైదాన్ దగ్గర ర్యాలీ వీళ్ళు చేసిరు కదా, ఒక పెద్ద నినాదం వినిపించింది. మోదీ తెరే ఖబర్ కుదేగి అంట. మోదీ నీ బొందలుగడ్డ దవ్వుతున్నారు దేశంలో ప్రజలు, నిన్ను బొందబెట్ట నీకే అని చెప్పి. ఈ స్లోగన్లు ఏడు వినిపిస్తాయి ఫ్రెండ్స్? కాంగ్రెస్ ర్యాలీలు వినిపిస్తాయి. నా దేశ ప్రధాని కట్టర్ హిందూ, ఆయన ధర్మం మీద మాకు ఎట్లాంటి డౌట్స్ లేవు, ఆయనని బొందలగడ్డలలో పెట్టరు, ఆయనని కాలుస్తారు. నా ఆయువు ఓసుకొని బతుకుతాడు నా ప్రధాని, నా ఆయువు ఓసుకొని 1000 సంవత్సరాలు బతకాల, మళ్ళీ ఇంకొక జనమెత్తి ఆయననే ప్రధానమంత్రి కావాలని కోరుకునే తత్వం నాది. నేనేం అడుగుతున్నా అంటే, మీ తాతలు సావలే, మీ అయ్యలు జావలే, నువ్వు జావవా, నీ అయ్యలు జావరా, నీ పిల్లలు జావరా? మోదీకి క్లారిటీ ఉన్నది ఆయన అంత్యక్రియలు ఎట్లయితే అని అనేది. మీ జాతి గాంధీలకు ఉన్నాయా? మీ జాతి ఏందో చెప్పగలుగుతారా? పార్సీయా, ముస్లిమా, హిందువా, దత్తాత్రేయ గోత్రాలా, ఏ గోత్రాలు మీరు చెప్పగలుగుతారా? ఆయనకు ఆ క్లారిటీ ఉంది. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా తెలుసా? మోదీ ఖబర్ కుదేగి, కైసే కుదేగి రే బాబా, తు బతా గివ్వా స్లోగన్లు ప్రధానమంత్రి మీద మాట్లాడేటివి. ఒక ప్రధానమంత్రి మీద మాట్లాడే మాటలు గివ్వా? ఇదా రాజ్యాంగం అంటే? ఇదా విలువలంటే? ప్రియాంక వాడ్రా గారు మాట్లాడుకుంటే ఏమని మాట్లాడతారనంటే, వాళ్ళకు మాకు సంబంధం లేదని అంటారు. మేడం ఐసా కైసే బోల్ సక్తేవా? ఈ మాట మాట్లాడింది ఎవరో కాదు, జైపూర్ అధ్యక్ష. ఇంకొక ఆమె మెడల కాంగ్రెస్ దండ వేసుకొని మే కాంగ్రెస్ పార్టీ కా సచివ్ హూ అని చెప్పింది. లేదా వాళ్ళని మీరు కిరాయికి తీసుకొచ్చిండ్రా? సరే వాళ్ళని మీరు కిరాయికి తెచ్చిరని అనుకుందాం ప్రియాంకజీ. నేనేమంటున్నా, అట్లీస్ట్ వరస్ట్ సినారియోలా దాన్ని ఖండించిరారా? ప్రియాంక గాంధీజీ సరే ఆమె మాట్లాడినరా, ఆమె ఎవరో మాకు తెలియదు కానీ, బట్ మేము గట్టిగా అనుకుంటున్నాము ఇది తప్పు అని అనుకుంటున్నారా? ఆమెను ఏదో కమెంట్ చేయగానే ఆమె మీద ఓ పెద్ద సో అరే అంత ఎందుకు? బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో సోనియా గాంధీ గారి మీద ఏదో టిప్పణీ చేసిరని అరెస్ట్ చేసిరు. రైమింగ్లా నీమ్కా పత్తా కడవా హే మోదీ తూ ఇక డాష్ ఫిలప్ చేసుకోర్రి. ఇట్లాంటి రైమింగ్ వర్డ్లు మాట్లాడుతుంటే ఈమె సప్పట్లు కొడుతుంది ప్రియాంక వాద్రా పిల్లలతోనప్పుడు. ఇసుక ఖండిత్ కియా క్యా? ఎప్పుడైనా ఖండిత్ చేసి రైలు దీన్ని అట్లా ఖండించిరా? మీరా ఇవాళ మాట్లాడేది? ఒక ప్రధానమంత్రి సాగు కోరుకునేటోళ్ళు మీ సావులు గాను, మీ ఇంట్లో పీనుగులు వెళ్ళా ఇట్లా తిడుతున్నాను శాపనాలు. అరే ఆడు ఎంత దుష్మన్ అయినా ఆడు బతుకుండాలని అనుకుంటాం కదా, అసలు దేశంలో పుట్టినాం కదరా మనం. మళ్ళీ మీకు బొందలగడ్డల మీద మూలలు, మీకైతే బొందలగడ్డల మీద మూలలు కొడతారు చూడుర్రి. అరే మీ కాంగ్రెస్ పార్టీ బొందలగడ్డల మీద మూలలే కొట్టుకుంటుంది కదరా, ఎన్ని గెలిచిర్రా? ఇక ఇట్లాంటి మాటలు మాట్లాడే బీహార్లో 6కు వచ్చినాయి సీట్లు, మాకైతే ఏమైనా 6 వచ్చినాయి కదా. తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చినాం కదా. మీ బతికిది మీ కాంగ్రెస్ వాళ్ళది అంటే. అయినా ప్రియాంకజీ, రాహుల్జీ, ఇది మీరు చేయొచ్చు. మన్రేగా ప్రోగ్రాంలో గుంతలు కొట్టే ప్రోగ్రామే కదా మీరు చేసేది. మీ బొందలగడ్డలు దోకొని పెట్టుకోవచ్చు ముందే. మన్రేగా కింద పైసలు ఇస్తామని చెప్పురు మళ్ళీ. మన్రేగా ప్రోగ్రామే ఇది కూడా. ఇక దాని తర్వాత రామ్లీలా మైదాన్లో పాపం మన సుర్జేవాలా గారు వచ్చి మల్లికార్జున్ ఖార్గేజీ హమే ఆప్కా ఆశీర్వాద్ చెయ్యే ఆయన మాట్లాడతాడు అని చెప్తారు. పక్కకేం రాహుల్ గాంధీ వద్దు నువ్వు కూసో నేను మాట్లాడతా అని ఆయన కూర్చుంటాడు. పాపం రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడతాడు. కాంగ్రెస్ అధ్యక్షుడిది ఏం వాల్యూ ఉన్నది రాడ? కిస్కి ఖబర్ కుదే యాపే? ఎవరు బొందలగడ్డల మీద మూలలు కొట్టి చెప్పురు మీరు? పాపం మల్లికార్జున్ ఖార్గే గారి ఇజ్జత్. రాహుల్ గాంధీ వచ్చిండు రామ్లీలా మైదాన్లో వచ్చి, ఈ పొల్యూషన్ కనిపిస్తుందా మీకు అంతా? ఈ పొల్యూషన్ దేనివల్ల వస్తుంది? అది ఓట్ చోరీ వల్ల వస్తుంది. అమ్మని అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నావు? క్యా బోల్నా చాతేవో అని ఒక మెమ్మే ఉంటుంది తెలుసు కదా.
బోల్నా క్యా చాతే హో. దాని తర్వాత ఇంకొక మన బావు ఉంటాడు, ఖతం నైవా రుక్ జరా అవి బతాతో మీరు రుక్ జరా. ఇప్పుడు వస్తున్నా. ఇప్పుడు ఇలా ఎట్లుంటుంది తెలుసా కథ? పాపం మల్లికార్జున్ ఖర్గే గారు ఇట్లా కూర్చున్నారు చూడు దీనస్థితిలో. దానికి కారణం కూడా మోదీ ఓట్ చోరీయే. పొద్దుగాల పైకానకు రాజు చూడు ఎవరికన్నా, దానికి కూడా కారణం ఓట్ చోరీయే. ఇక్కడ స్విచ్ చేస్తే పైసలు అదానికి పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి అంటే ఓట్ చోరీ వల్లనే పడుతున్నాయి. అరే వీళ్ళు అంటే న్యాచురల్ ప్రాసెస్ అంతా ఓట్ చోరీ అనమాట. కాన్స్టిపేషన్ ఎవరికైనా వచ్చినా అది ఓట్ చోరీయే. ఆడ ఎక్కువ విత్తులు విత్తినా ఆడి ఓట్ చోరీయే. పిట్టే మన చెట్టు మీద రెట్టేసినా అవి ఓట్ చోరీ చేసింది. ఆ పిట్ట ఇడికని పోతుంది, ఆ పిట్ట ముందు పోకపోతుంటే ఓట్ చోరీ అయినందుకు ఈ పిట్టను పెంచుడు పిట్టిడికి వచ్చింది ఆ ఓట్ చేసి దిమ్కా. అసలు నాకు అర్థమే కాదురా నాయన ఈ లాజిక్ మ్యాజిక్ ఏందో నాకు అర్థం కాదు. అది ఏం లాజిక్లతో మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఆ లాజిక్ తీసుకొని వచ్చి ఆలు సోనా అంటాడు, మళ్ళీ సోనాల నుంచి రాహుల్ గాంధీ వస్తాడు. మళ్ళీ ఈ తర్జన భర్జనంలా నేను నెత్తివిక్కుడు ఇలా పొద్దున రానన్నా నేను కన్ఫ్యూజన్లా మెసేజ్ పెట్టాం మా పొరలకు. మామ నేను అత్యంత డిప్రెషన్కి గురైన మామ నేను రాను పొద్దున అని చెప్పిన. అన్న అట్లా అన్న అంటే నాకు అర్థమైతలేదు రా, నాకు పొద్దున పైకానకు వస్తుందో రాదో, మళ్ళీ ఓట్ చోరీ కారణం దానికి ఖండించే. అసలు ప్రధానమంత్రి మోదీని గట్లా అంటారా చెప్పరు మీరు? మల్లికార్జున్ ఖార్గే గారట, ఆయన లేచి మల్లికార్జున్ ఖార్గే గారు మాట్లాడుతుర్రబ్బా, మా ఇంట్లో ఎవరితో ఒక ఆపరేషన్ ఉన్నది, నా బిడ్డ ఫోన్ చేసింది, నా కొడుకు ఫోన్ చేసిండు, నన్ను అందరు అరుచుకోరికి ఫోన్ చేసిర్రు, నానా నువ్వు రావా ఆపరేషన్ అవుతుంది. నేను పోలే, బార్డర్లలో సైనికులు మన కోసం కొట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నాడు, నేను రాహుల్ గాంధీ మద్దతు తెలుపని. అబ్బా పిండినవు కదా, పిండిని అనుకున్నా, పిస్కాన్ పిండిని పిండినా ఇల్లు. నాకు అర్థమే కాలే, సైనికుల మీద మీకు ప్రేమ ఉన్నదా ఖార్గే గారు? నాకు ఒకటి అర్థం కాదు. కానీ అరే సర్జికల్ స్ట్రైక్ చేసినామంటే ప్రూఫ్లు అడిగిన ఘనత మీది. మీరు ఇలా అసలు అది మీరు నోటితో మాట్లాడతారా మాటలు, లేకపోతే మళ్ళీ పచ్చిగా వస్తాయి మాటలు. నాకు ఇట్లానే అసలు సిగ్గు అనేది వస్తుందా కాంగ్రెస్కి? నాకు ఒకటి అర్థం కాదు జీవితంలో. సిగ్గు అనేది వస్తుందా మీకు అసలు? అరే నువ్వు కోర్టుల కేసేసి గెలిచిన తర్వాత మాట్లాడు. ఇంకొకటివి అలాదో పేర్లు చెప్పిండ్రు, వివేక్ జోషి, ఎలక్షన్ కమిషనర్ల పేర్లు, ఎలక్షన్ ఆఫీసర్ల పేర్లు ఏమో చెప్తున్నారు. యాద్ రకనా ఇంకా నామ్ యాద్ అంటే వాళ్ళని భయపడిస్తున్నావా? అలా గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళకు కొంచెమో గొప్పనో సెక్యూరిటీ ఉంటుంది అంటే వాళ్ళకి సెక్యూరిటీ లేనప్పుడు దాడులు చేసి చంపిస్తావు వాళ్ళని. ఇదా మీ కల్చర్? ఇది ఖలిస్తానీ నెట్వర్క్ కల్చర్ అని అంటారు. వాళ్ళు కూడా ఫోటోలు చూపించి వీళ్ళు గిట్లా చేసి వీళ్ళని చంపుదాం, వీళ్ళని గిట్లా చేసి వీళ్ళని గిట్లా చంపుదాం, వీళ్ళు గిట్లా చేసి వీళ్ళని గిట్లా చంపుదాం అని అనేది. ఇంకా నేను డిప్రెషన్కి గురైన మంత్రమే అది. ఏది తెలుసా కథ? దేశ సైనికులు మాట్లాడిండు, ఓకే. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పుల్వాలా చాచా నెహ్రూ దేశ్కిలే షహీద్ అని అంటే ఇక నాకు చూడు పాట ఉన్న చూడరా. ఇప్పుడు నేను పాట పాడతా ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నా, మీరు నన్ను అనొద్దు. సీరియస్నెస్ పోతాండా, బొంగులో సీరియస్నెస్ ఉంది. ఓ బాబాయ్ నేను టైర్ కింద ఉన్నా నిమ్మకాయ అన్నట్టు అనిపించింది నాకు. పిసికేసిపోయిరయ్యా నన్ను నిమ్మకాయని నిజంగా. బాబాయ్ ఏం బాబాయ్ ఈ మాట? ఇందిరాగాంధీని ఎందుకు చంపిరండి? ఆమె దేశ బార్డర్లలో పోయి AK-47 పట్టుకొని టిటి అని కొట్టుకుంటూ కూర్చున్నదా? లేదా రాజీవ్ గాంధీ కూర్చొని మొత్తం ఇట్లా ఏరోప్లేన్లో ఫైటర్ కదా మొత్తం ఇట్లా అప్పుడు తయారు చేయని రాఫేల్ని ఒకటి ఇట్లా కృత్రిమంగా తయారు చేసి తీసుకొని పోయి ఇట్లా పెట్టి డి అని చెప్పి LTTల మీద కొట్టుకుంటే ఇల్లుడికి ట్యాంకర్లో డిజ్ అని కొట్టిరా? కారణాలు ఏంది చెప్పురు నాకు, నేను చెప్పండి రా చరిత్ర. కాంగ్రెస్ ఈయన చరిత్ర. సోనియా గాంధీ గారి గొప్పతనం గురించి మాట్లాడుతున్నారండి. ఏంది ఇది? ఓ ప్రధానమంత్రిని పట్టుకొని మీ బొందలు గడదవుతున్నామన్నాడు. ఇదా సభ్యత్వం అంటే? ఇదా సంస్కారం అంటే? నాకు ప్రాబ్లం ఏడొస్తుంది తెలుసారా? తెలంగాణ బీజేపీ వాళ్ళు వీళ్ళు బీసీ పోరాటం చేస్తా అని చెప్పి సంఖ కింద వాసన వస్తున్న చేతులు లేవడితే అలా సంఖ కింద వాసన అని వీళ్ళు మాట్లాడతారు తెలంగాణ బీజేపీ వాళ్ళు. అరే మీకు బిచ్చం పెట్టిన మహనీయుడురా ఈ దేశ ప్రధాని, నీ అమ్మ లెవుర్రా నాయన, ఒక్కొక్కళ్ళు లెవుర్రా నాయన, కార్యకర్తలు చచ్చిపోతున్నారా నాయన, కింద లెవుర్రా నాయన, దాని మీద రిటాలియేట్ చేయర్రా నాయన, మీకు రాజకీయ భిక్షం పెట్టిన కటౌట్ రా నాయన. మోదీజీ మీకు దండం పెడతాం మోదీజీ, నాకు ఒక అసంతృప్తి మిగిలిపోతున్నది మోదీజీ. వీళ్ళు మారరు మోదీజీ, మారరు. మీ మీద నేను ప్రేమతో మాట్లాడతలేను, నా దేశం మీద ఉన్న ప్రేమతో మాట్లాడుతున్నా. నేను మీకు భజన కూడా చేయను, మీరు దేశానికి భజన చేస్తారు కాబట్టి నేను మీ భజన చేస్తా. గాయనని సాగు కొడుతున్నారు మన తెలంగాణ బీజేపీ వాళ్ళు. నిన్న మొన్న బ్రేక్ఫాస్ట్ పెట్టి మమ్మల్ని తిట్టిండు కదా, మేము మాట్లాడాం, మేము బుంగమూతి పెట్టి అలిగినాం. అప్పుడు మనం అనాలి మా దీనేశాలు అని చెప్పి. కానీ ఏం చేయాలరా మనం కూడా టెంప్ట్ అయిపోతాం. బీజేపీ అంటే మనం కూడా బీజేపీ మురారిలమే కదా, టెంప్ట్ అయిపోతాం. ఇట్లనే అంటారు కదా. మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతా की जय. और ये मुद्दा जब देश की आता है और देश का प्रेमी के बारे वो लोगों के बारे में आता है तो उसमें समझौता नहीं हो सकता. वी विल नॉट कॉम्प्रोमाइज ऑन दैट इश्यूज, वी विल नेवर कॉम्प्रोमाइज ऑन दैट इश्यूज. क्योंकि मैं भारत का और भारत देश मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.